అదానీ అంశం రాజ్యసభను కుదిపేసింది. విపక్ష సభ్యుల నినాదాలతో దద్దరిల్లింది. ఇదే అంశంపై చర్చ చేపట్టాలంటూ పదే రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ను కోరినా ఆయన పట్టించుకోలేదు. 267 రూల్ కింద చర్చించాలని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే పట్టుబట్టారు. కానీ ఏది రికార్డుల్లోకి వెళ్లదని ధన్కడ్ స్పష్టం చేశారు. విపక్షాల ఆందోళనతో సభ నియంత్రణలో లేకుండా పోయింది. దీంతో ధన్కడ్ తొలిసారి సభను వాయిదా వేశారు. 11 గంటల 45 నిమిషాలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో సభను ఎల్లుండికి వాయిదా వేశారు చైర్మన్ ధన్కడ్. For some of them, Khadge is there, Devgowda is there. They are the people who are at the very highest level. When I said so, it was 100% misread. Second, Khadge said suspension of the House for the day, which means that in spite of my fervent plea that we use this platform for a purpose for which it is meant to serve the people, that I think is not being appreciated. I will urge all of you to allow me to continue with the normal business of the House. No. So normal business not allowed. The House stands adjourned to meet at 11. అంతకుముందు రాజ్యసభలో ఖర్గే ధన్కడ్ మధ్య సభలో వాగ్వాదం జరిగింది. భారత రాజ్యాంగం అమలు చేసి 75 ఏళ్ల ఉత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో సభలో మాట్లాడాలని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ విపక్ష నేత మల్లికార్జున ఖర్గేకి అవకాశం ఇచ్చారు. ఆ 75 ఏళ్లలో తన భాగస్వామ్యం కూడా 54 సంవత్సరాలు ఉందన్న ఖర్గే తనకు రాజ్యాంగం గురించి ఎవరూ పాఠాలు నేర్పించడం అవసరం లేదన్నారు. దీంతో ధన్కడ్ ఖర్గే తీరుపై అసహనం వ్యక్తం చేశారు. Parliamentarian and a leader, you are aware that my ruling on this issue has been given. I would seek your earnest cooperation, particularly in the background that matters to you more than anyone else, that we are in the 75th year of adoption of our Sir, 75th year है, उसमें मेरा भी हिस्सा 54 years है, तो मुझे कोई सिखाने की कहने की बात नहीं. सही. एक बार आपको अनुरोध करूं. मैं एक सेकंड. No. Please take your seat. No. In all humility, from the chair, all I said, you know it more than anyone else. I paid you the highest compliment. Okay, still sir. You are taking exception. Thank you very much. Thank you. No, sir. Thank you. I'm hurt. This is hardly an approach. I have commended his contribution. Thank you. I have praised it. ఇటు లోక్సభలోనూ అదానీ అంశం కాకరేపింది. లోక్సభ ప్రారంభం కాగానే విపక్షాలు ఆందోళన షురూ చేశాయి. అదానీ వ్యవహారంపై చర్చకు పట్టుబట్టాయి. కానీ స్పీకర్ ఓం బిర్లా దీనికి ఒప్పుకోలేదు. తొలుత మధ్యాహ్నం 12 గంటలకు ఓం బిర్లా వాయిదా వేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి సభ ప్రారంభమైన తర్వాత పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో మరోసారి ఎల్లుండికి సభను వాయిదా వేశారు.